ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మన హృదయపూర్వక ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశమై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 72వ కీర్తన 12వ చరణాన్ని మనం చదువుకున్నాం. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. చదువుబడిన లేఖన భాగం మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తాం. దీనులను నిరాధారులను ఆయన విడిపించును అనే మాటను చూస్తున్నాం. నిరాధారులు, ఆధారము లేనివారు, ఆధారము కోల్పోయిన వారు, ఆదరించేవారు లేక, అక్కున చేర్చుకునేవారు లేక, బాగోగులు చూసేవారు లేక, పట్టించుకునేవారు లేక ఎవరైతే ఉంటారో ఆయన వారిని విడిపించును అనే మాటను చూస్తున్నాం. ఆయన వారిని విడిపించును, ఆయన విడిపించేవాడు, ఆయన విడుదలను ఇచ్చేవాడు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథంలో 10వ కీర్తన 10వ చరణంలో మనం చూస్తున్నాం. కాగా నిరాధారులు నలిగి వంగుదురు, వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు అనే మాటను చూస్తున్నాం. నిరాధారులు వంగుదురు, నిరాధారులు కూలుదురు అనే మాటను చూస్తున్నారా? ప్రభునందు ప్రియులారా, ఆధారము లేనివారు, ఆధారము కోల్పోయిన వారు, ఆసరాగా లేనివారు లేదా ఆశ్రయము లేనివారు, ఇలాంటి వారు కలిగిన ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, శోధనలను బట్టి, పరీక్షలను బట్టి, అస్వస్థతలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి వారు నలిగిపోతూ ఉండొచ్చు, వారు కూలిపోతూ ఉండొచ్చు, కృంగిపోతూ ఉండొచ్చు. అయితే దేవుడు మాత్రం ఆయన వారిని విడిపించేవాడు, వారిని విమోచించేవాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభునందు ప్రియులరా, అలాంటి స్థితిలో మీరుంటే ఆయన మిమ్మల్ని విడిపించేవాడు. నిరాధారులుగా ఉన్నాము, మాకే ఆధారము లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు ఆసరాగా ఎవరు నిలవట్లేదు, మాకు ఆశ్రయము లేదు, మాకు ఆవాసం లేదు అని ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉంటే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ఆలోచన, నీ బుద్ధి, నీ తెలివి నిన్ను నిరాధారులుగా మార్చివేస్తుందేమో దేవుని వాక్యం స్పష్టంగా చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని అన్నాడు. ఇంతవరకు నీ స్వబుద్ధి, నీ సొంత బుద్ధి, నీ ఆలోచన, నీ తలంపు, నీ పనులు, నాకు తెలుసులే, ఎవరు నాకు సహాయం చేయనవసరంలా, ఎవ్వరు నాకు అవసరంలా, దేవుడు కూడా నాకు అవసరంలా అని నువ్వు చింతిస్తూ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని నలిగిపోయేవేమో, కృంగిపోయేవేమో, కూలిపోయేవేమో, బాధపడుతూ చింతిస్తూ ఉన్నావేమో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఎక్కనైనా నీ స్వబుద్ధి, నీ ఆలోచన, నీ తలంపులు కాదు, వాటి మీద ఆధారపడకు. మరి ఏం చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, చూస్తున్నాం కదా, నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికించుము అనే మాటను చూస్తున్నాం. నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికించుము అని. ఎందుకు ఆయన మీద మనము పూర్ణ హృదయముతో నమ్మికించాలి అని అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో ఇలా వ్రాయబడింది, యెహోవా నీకు ఆధారమగును అని అన్నాడు. చూసారా ఎంతటి చక్కటి మాటో కదా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక
నీ పూర్ణ హృదయముతో ఆయన మీద నమ్మిక ఉంచితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నీకు ఆధారమగును అని అన్నాడు. ఆధారమయ్యే దేవుడు, ఆధారమై ఉన్న దేవుడు. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. దైవ గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడతాడు. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయం 5వ చరణంలో యెహోవా నాకు ఆధారం అన్నాడు. యెహోవా నాకు ఆధారం కనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అన్నాడు. ఎంత చక్కటి మాట కదండి. దావీదు జీవితంలో అలాంటి అనుభవాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టకరమైనటువంటి తలంపులు దావీదు భక్తుడైన దావీదు జీవితంలో నుండి మనం ఆలోచన చేయవచ్చు. ఎందుకనంటే ఎంతోమంది ఈరోజు అందం, ఐశ్వర్యం, పదవి, పలుకుబడి, విద్య, ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు ఉన్నవాళ్ళు సైతం ఈ రోజున యథావిధిగానే పడకకు ఉపక్రమిస్తున్నారు, నిద్రపోతున్నారు. కానీ తిరిగి లేవనటువంటి పరిస్థితులు, నిద్రలోనే చనిపోయేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు నీవు, నేను, మనమందరము తిరిగి లేచాము అనంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన మన మీద పెట్టుకున్న ప్రేమ మాత్రమే. ఆయన మన మీద కలిగి ఉన్న ప్రణాళికను బట్టి మాత్రమే కదండి. కాబట్టి యెహోవా నాకు ఆధారం అని అన్నాడు. యెహోవా నాకు ఆధారం. ఎప్పటి నుంచి ఆధారముగా ఉన్నాడు దేవుడు అని అంటే దావీదు మాట్లాడుతూ అంటాడు. చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తన గ్రంథం 22వ కీర్తన 10వ చరణంలో అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అని అన్నాడు. గర్భవాసినైనది, నా తల్లి గర్భములో నేను పడినది మొదలుకొని నాకు ఆధారము నీవే అని అన్నాడు కదా. ఆనాడు దావీదుకు మాత్రమే కాదు, ఈరోజు నీకు, నాకు, మనందరికీ ఆధారం ఆయనే. వారు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఆసరాగా ఎవరు నిలవట్లేదు, ఎవరు నన్ను, నా బాగోగులు పట్టించుకోవట్లేదు అని నువ్వు చింతిస్తున్నావా? అని నువ్వు బాధపడుతున్నావా? నీకు, నాకు, మనందరికీ ఆధారం ఆయనే కదా. దావీదు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ఆధారం. ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, దేవుని వాక్యం ద్వారా నీతో, నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిరాధారులుగా ఉన్నావని చింతిస్తున్నావా? ఆధారము లేదని బాధపడుతున్నావా? ఎవరు ఆసరాగా నిలవట్లేదని చింతిస్తున్నావా? వేదన చెందుతున్నావా? కన్నీరు గారుస్తున్నావా? ఒంటరి వాడిని అయిపోయానని బాధపడుతున్నావా? ఈరోజు ఆధారమైనటువంటి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు దావీదు, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. నా రక్షణకు, నా మహిమకు నీవే ఆధారం అని. అలాంటి ఒడంబడిక నువ్వు చేయగలవా? అలాంటి గొప్ప మాట, అలాంటి సాక్ష్యం దేవుని గురించి నీవు ఇవ్వగలవా? నీ జీవితంలో ఆ ప్రభువు ఆధారముగా నిలిచేటువంటి దేవుడు, ఆయన ఆధారమై ఉన్న దేవుడు. వేటికి ఆయన ఆధారమై ఉన్నాడు అంటే, కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం చూడండి, 1వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అన్నాడు. సమస్తమునకు, సమస్త సృష్టికి ఆధారం, సమస్త జీవరాశికి ఆధారం, సమస్త ప్రాణవాళికి, సమస్త మానవాళికి కూడా ఆయన ఆధారముగా ఉన్న దేవుడు. ఈరోజు నీకు, నాకు ఆధారమై నిలిచిన దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఉచితంగా కలిగి ఉన్నందుకు ప్రభువుని ఎంతగానైనా స్తుతించాలి, ప్రభువుని ఎంతగానైనా మహిమపరచాలి. కాబట్టి విన్న తలంపులు మర్చిపోకుండా మన హృదయంలో వాటిని ముద్రించుకుందాం. తద్వారా ఆ వాక్య ప్రకారం మన జీవితాలను కట్టుకుందాం. నిరాశ, నిస్పృహల్లో, బాధల్లో, చింతల్లో, వేదనలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ విధంగా ఆధారమై నిలిచాడో
ఆశ్రయమై నిలిచాడో జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని స్తుతించండి. అలాగూ వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుడి కొద్ది తలంపులు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపయు కనికరం కలిగిన మా దేవా, మా గొప్ప ఆధారమా, మా నీతికి, మా రక్షణకు, మా మహిమకు ఆధారమా, స్తోత్రం. ఇంతవరకు దేవుని లేఖనం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా స్వబుద్ధిని, మా స్వనీతిని, మా సొంత తెలివితేటలను మేము ఆధారంగా చేసుకుని మేము కృంగిపోయాం, మేము కూలిపోయాం, మేము నలిగిపోయాం, చింతిస్తున్నాం, వేదన చెందుతున్నాం. అయితే మా ప్రభువా, మా దేవా, ఈ నిరాధారులమైనటువంటి మమ్ములను విడిపించుట కొరకై, విమోచించుట కొరకై పరలోకం నుంచి భూలోకమునకు నీవు దిగివచ్చావు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో శరీరధారిగా జీవించి కలువరి శిలువ శ్రమలను మీ దేహం మీద భరించి మీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మా కొరకు కార్చి 3 మేకుల ఆధారముతో మా కొరకు వేలాడదీయబడి మీ ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. అందును బట్టి స్తోత్రము. మేము పూజిస్తున్న ప్రభు, సేవిస్తున్న సజీవుడైన దేవుడు నీవే అని మా జీవితంలో దొరికినందుకే, ఇంత గొప్ప దేవునిగా మా జీవితంలో దొరికినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభువా, మా దేవా. ఇంకా ఎవరైతే వీక్షిస్తున్న బిడ్డలలో నిరాధారులుగా ఉన్నారో, నిరాశ్రయులుగా ఉన్నారో, చింతిస్తూ ఉన్నారో, వేదన చెందుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, వారందరినీ మీ దయగలిగిన హస్తములకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని మీరే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, బలపరచండి, ప్రోత్సహించండి. నీవు ఆధారముగా ఉన్నావని వారు గ్రహించి వాక్య ప్రకారం వారి జీవితాలను కట్టుకోవడానికి, మీకు సమీపస్తులు కావడానికి సహాయపడము. మీ దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.